రాయిలాగా నీ మనసు నీ శరీరం ఉన్నాక ఆ రాయి రాయిలాగానే కనబడుతుంది కదా. చలనం లేని నీ శరీరంతోని చలనం లేని రాయిలో దేవుడు ఉన్నాడంటే ఎలా నమ్ముతాం? అసలైన చలనం నీ మనస్సాక్షి, అసలైన శరీరం నిన్ను పెంచి నిన్ను పోషించిన తల్లిదండ్రులు, అసలైన చలనం నీతో పాటు పుట్టిన రక్త సంబంధికులు, నిన్నే నమ్మి వచ్చిన భార్య. ఇంతమందిని చక్కగా చూసుకోలేని లేవు. వాళ్ళంతా బంగారము తెల్ల బట్టలు వేసేసుకొని దగదగదగదగ పూజలు చేసేస్తే ఇంకా నా తండ్రి లేచి ఒకటే నాట్యం చేస్తాడా మహాభక్తుడు వచ్చిండని? కాదు కదా. కుటుంబ బాధ్యతలను స్వీకరించలేని మనం ఏ రోజు కూడా ఎప్పుడూ కూడా ఏ దేవుణ్ణి మనము గెలవలేము. అసలు సారాంశమే జీవితం అది కదమ్మా. నిన్ను నువ్వు గెలిచిన రోజే కదా ఆ విగ్రహంలో నేను కనబడతా. ఇప్పుడు ఆకలితో ఉన్నవాడికి నువ్వు అన్నం పెట్టాల్సింది పోయి తినలేని రాతి విగ్రహానికి పెడుతున్నామే దద్దోజనాలు, పాలు, పలహారాలు పెడుతున్నామే. మళ్ళీ మనమే తింటాంగా. మళ్ళీ ఎవరు తింటారో తెలుసా అమ్మా? బిచ్చగాడికి ₹1 ఇస్తాం. మళ్ళీ బిచ్చగాడి పక్కన ఉంటుంది కదా చెత్త వేసే టబ్బు, అందులో పడతాయి ఈ సరాకులు. ఆయన తింటే ఎక్కడ పాపం తలుగుతుందో మనకి. చూసావా? ఇది నేను చెప్పింది స్పష్టమైన పడుగా. పక్కన చెత్త బుట్టలు వేస్తే ఆ బుట్టల నుంచి ఏరక తింటారమ్మా. అదే అదే ఆయన కోరుకుంది. గంగ నెత్తి మీద కూసుకున్న నాకు నీవు ఏం గంగతో అభిషేకం చేస్తావు? అన్నపూర్ణమాతని శరీరంలో అర్ధభాగాన్ని ఇచ్చిన నాకు ఏ అన్నంతో పుణ్యం చేస్తావు? నీవు ఎంగిలితో లేనిది ఏ వస్తువు ఉంది ఈ లోకములో? నీళ్ళున్నాయా? చేపలు కప్పలు తాగేస్తాయి. తుమ్మెదలు ఉన్నాయా? ఆ పువ్వులు ఉన్నాయా? తుమ్మెదలు అక్కడికి ఎంగిలి చేసి పెడతాయి. ఇన్ని ఎంగిలి 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 చేసిన దాంట్లలో అత్యంత విలువైనది ఎంగిలి కానిది ఏమిటి తెలుసా అమ్మ? నీ యొక్క మనస్సాక్షి. అదే కావాలంటాడు ఆయన. అందుకే లింగ రూపం ఇచ్చాడు అక్కడ. అభిషేక ప్రియుడు ఆయన. నీళ్లు పోస్తే సరిపోద్ది అంతే. మనం ఏం పోస్తాం చూసామమ్మా? తేనె, నెయ్యి, పాలు, పెరుగు ఎన్ని పోస్తాం కదా. తర్వాత శివలింగం మీద నుంచి అలాగా డస్ట్లో పడుతుంది. వృధా కదా. అది అక్కడ ఇంకొక వ్యక్తి తాగడానికి నుంచుంటాడు. ఇదా పుణ్యం? ఇది కదా. చాలా శాసనం రాస్తుంది మన దగ్గర. దేవుడి విగ్రహం, కొందరు దేవుళ్ళని ఆశిస్తారు. విగ్రహాలకి ప్రత్యేకతలు. శ్రీమూర్తి విగ్రహాలకి విలువ ఉందమ్మా. ఎందుకంటే అలంకరణ చాలా అవసరం అమ్మవార్లకి. విష్ణు మహానీయుడికి అలంకరణ చాలా అవసరం. మీకు తెలుసా అమ్మ? మంచి క్వశ్చన్ వేసుకోవచ్చు మనం. ఈ భూమండలంలో ఎక్కువ శాతం గుడిలున్న దేవుడు బ్రహ్మ మాత్రమే. బాగా గమనించాలి. అసలు ఈ భూమండలంలో బ్రహ్మకి గుడిలే లేవు. అసలు ఎక్కడ గుడే లేదు బ్రహ్మకి. అసలు గుడే లేదు. అసలు అన్ని గుడిల్లో అని కాకుండా బ్రహ్మకి గుడిలే లేవు శాసనం మొత్తంలో. బ్రహ్మకి గుడిలు ఎందుకు లేవనేది కూడా గతంలో చెప్పాను. ఒక అబద్ధం ఆడినందుకు తండ్రి తల తీసేస్తాడు కాబట్టి ఆయనకు గుడిలు ఉండవు. కానీ బ్రహ్మకి ప్రతి మనిషి రాతలో గుడి ఉంటుంది. బ్రహ్మ రాయలేంది నీకు రాతే లేదు. కాబట్టి ఎన్ని గుడులు ఉన్నాయంటే ఎంతమంది మనుషులు ఉన్నారో అంతమంది నుదుటి మీదనే గుడి ఉంది ఆయనకి. అన్ని గుడులు ఉన్నాయి. లేదు కానీ అసలైన గుడిలో కూర్చున్నదే బ్రహ్మ. నీ నాలుకలో కూర్చున్నదే బ్రహ్మ. నీ నాలుకతో పలికిస్తున్నదే సరస్వతి కదా. ఆయన విలువ పరమాత్ముడు అలా ఇచ్చాడు. అందుకే బ్రహ్మ కపాలాలని తండ్రి కింద పడనీయలేడు. బ్రహ్మ అంటే మీరు చాలా చాలా విలువైన వాళ్ళు. మీ తల కింద పడితే ఎలా మహానీయ అని ఆ తలని తండ్రి తలలో వేసుకుంటాడు. శివుడి మెడలో ఉండే తల బ్రహ్మ తల అది. అందుకే బ్రహ్మ కపాలాలు అంటారు తలని. అంతటి విలువని తండ్రి చూపిస్తే ఈరోజు పుర్రెలు బర్రెలు వేసుకొని తిరుగుతున్నారే మనుషులు కారు చుట్లు. దీనివల్ల ఏమవుతుందంటే అమ్మ, ఈరోజు చూడండి మనం కొంచెం సబ్జెక్ట్లోకి డీప్గా పోయే ముందు ఎంతమంది ఎదురు చూస్తున్నారు తెలుసా అమ్మ? ఆడపిల్లలు అదేదో ఉగ్రదాడి ఇంకేదో దాడిలు ఎన్నో సమస్యలు వదిలిపెట్టేసేసి మనం సమస్య లేని సమస్య గురించి మాట్లాడుతున్నాం. చూసాం, అసలైన సమస్యలు వదిలిపెట్టాం. కాబట్టి మొదట మీరు మాట్లాడేటప్పుడు కూడా కొంచెం టాపిక్ ఇది వదిలేయాలమ్మా, అవసరం లేని టాపిక్. లక్షల మంది లక్షల సమస్యలతో ఎదురు చూస్తున్నారు. కుటుంబాలు, పిల్లలు, ఆడపిల్లలు ఎంతమంది ఎదురు చూస్తున్నారు తెలుసా అమ్మ? ఏ దేవుడు వచ్చి ఎదుర్కొంటాడో, ఏ దేవుడు వచ్చి మమ్మల్ని ఆదుకుంటాడో, ఏ దేవుడు ఎక్కడి నుంచి వస్తాడో అని చెప్పేసి ఇన్ని సమస్యలు వదిలిపెట్టిన మనము కేవలం ఒక హాట్ టాపిక్ని హాట్ చేస్తూ ఉన్నాం. కానీ అసలైన ఈ హాట్ స్పందన లేకుంటుంది. బాగా గమనించండి. హాట్ అంటే ఏంటంటే మీరు అంటే హాట్ టాపిక్ అంటే ఏం జరుగుతుంది అంటే ఇమ్మీడియట్ బులెటిన్స్. అసలైన బులెటిన్స్ అనేది మనం మర్చిపోయాం. చూసారా? ఒక శివరుద్ర సాధువే వచ్చి మాట్లాడాడు చేశాడు అని అంటే ఆ ఆడపిల్లల ఏడుపులు చాలా భయానకమైనవి.